సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బిజీగా గడుపుతూ వరుస అవకాశాలను చేజిక్కించుకుంటున్న కాజల్. నందమూరి బాలకృష్ణ సరసన భగవత్ కేసరి చిత్రంలో అలరించిన ఈ అందాల భామ ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్లో గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్లో హీరోయిన్. ప్రతిష్టాత్మక హిందీ చిత్రం రామాయణంలో మండోదరి పాత్రతో కాజల్. ఆహార కల్తీ, పర్యావరణ సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ది ఇండియా స్టోరీ చిత్రంలో శక్తివంతమైన న్యాయవాదిగా లీడ్ రోల్. కొద్ది రోజుల క్రితం ఒక సినిమా సెట్లో షూటింగ్ పూర్తయిన తర్వాత నేను నా క్యారవన్లో రెస్ట్ తీసుకుంటున్నాను. ఆ సమయంలో ముందస్తు అనుమతి లేకుండా ఆ చిత్రానికి చెందిన ఒక వ్యక్తి హఠాత్తుగా నా గదిలోకి ప్రవేశించాడు. అతడు రాగానే తన షర్ట్ తీసేసి ఛాతీని చూపించాడు. ఆ ఘటనతో ఒక్కసారిగా నా కాళ్ళు చేతులు వణికిపోయాయి. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తనకు ఎదురైన దిగ్భ్రాంతికర అనుభవాన్ని వెల్లడించింది. షూటింగ్ సెట్లో మొదటి రోజు చిత్రీకరణ ముగిశాక తన క్యారవాన్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక ప్రముఖ వ్యక్తి అనుమతి లేకుండా లోపలికి దూసుకొచ్చి తన షర్ట్ తీసేశాడు. దాంతో ఒక్క క్షణం పాటు భయంతో వణికిపోయానని చెప్పింది. కాజల్ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? కాజల్ షాకింగ్ స్టేట్మెంట్స్. సడన్ గా నా క్యారవాన్ లోకి వచ్చి షర్ట్ విప్పేశాడు. షాకింగ్ ఘటనను షేర్ చేసుకున్న చందమామ. ఇక స్టోరీలోకి వెళ్తే, తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుని ప్రేక్షకుల గుండెల్లో చందమామగా ముద్ర వేసుకున్న కథానాయకి కాజల్ అగర్వాల్. 2007లో తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ భామ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. మగధీర, డార్లింగ్, బిజినెస్ మెన్ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో తిరుగులేని స్టార్డమ్ని సొంతం చేసుకుంది. వివాహ బంధంలోకి అడుగుపెట్టి మాతృత్వపు తీపిని ఆస్వాదించిన తరువాత కూడా కాజల్ తన సినీ ప్రయాణానికి విరామం ఇవ్వలేదు. సెకండ్ ఇన్నింగ్స్లోనూ బిజీగా గడుపుతూ వరుస అవకాశాలను చేజిక్కించుకుంటుంది. నందమూరి బాలకృష్ణ సరసన భగవత్ కేసరి చిత్రంలో అలరించిన ఈ అందాల భామ ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్లో గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్లో హీరోయిన్గా నటిస్తోంది. ప్రతిష్టాత్మక హిందీ చిత్రం రామాయణంలో మండోదరి పాత్రతో మెప్పించేందుకు రెడీ అవుతోంది. అలాగే ఆహార కల్తీ, పర్యావరణ సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ది ఇండియా స్టోరీ చిత్రంలో శక్తివంతమైన న్యాయవాదిగా లీడ్ రోల్ పోషించింది. ఇంతటి బిజీ షెడ్యూల్ మధ్య ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తన కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే షూటింగ్ సమయంలో తనకు ఎదురైన ఒక దిగ్భ్రాంతికరమైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. కొద్ది రోజుల క్రితం ఒక సినిమా సెట్లో షూటింగ్ పూర్తయిన తర్వాత నేను నా క్యారవాన్లో రెస్ట్ తీసుకుంటున్నాను. ఆ టైంలో ముందస్తు అనుమతి లేకుండా ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి హఠాత్తుగా నా గదిలోకి ప్రవేశించాడు. రాగానే అతడు తన షర్ట్ని తీసేసి ఛాతీపైన నా పేరుతో వేయించుకున్న టాటూను చూపించాడు. ఈ అనూహ్య సంఘటనతో ఒక్కసారిగా నా కాళ్ళు చేతులు వణికిపోయాయని కాజల్ తెలిపింది. సదరు వ్యక్తి ప్రవర్తనపైన కాజల్ స్పందిస్తూ, ఒక నటిగా అభిమానులు నాపైన చూపే ప్రేమాభిమానాలను నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. నా పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నందుకు సంతోషమే. కానీ ఒక మహిళ ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ప్రైవేట్ స్పేస్లోకి రావడం ఏమాత్రం సరైన పద్ధతి కాదు. అందుకే ఆ విషయాన్ని అతనికి అర్థమయ్యేలాగా సున్నితంగా చెప్తూ హెచ్చరించాల్సి వచ్చిందని కాజల్ వివరించింది. ఈ సంఘటనల గురించి కాజల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినీ తారల వ్యక్తిగత స్వేచ్ఛ, క్యారవాన్లలో భద్రత, అభిమానులు పాటించాల్సిన హద్దుల గురించి ఈ ఉదంతం మరోసారి చర్చకు దారితీసింది.